నేను తాగే జ్యూస్ మార్చింది నువ్వే. మా సార్ జేబులో మత్తు మందు ప్యాకెట్ పెట్టింది కూడా నువ్వే. ఆ ప్యాకెట్ ని నేనే మార్చాను. ఇదంతా లవ్ అక్క. సార్ ఆయన చేతులతోనే ఆయన మీకు మల్లెపూలు తెచ్చిస్తారు. కావాలంటే చూడండి. సార్ కూడా మీ మీద ప్రేమ ఉంది కాబట్టి భర్త భార్యకే కదా మల్లెపూలు ఇస్తారు. చూసారా ఫీల్ అవుతున్నారు? నేనేం ఫీల్ అవ్వట్లేదు. అయితే ఒకసారి అనుకోండి, మీకే తెలుస్తుంది ప్రేమ పవర్ ఏంటో. అబ్బా ఏంటి నీ నస? నస కాదక్క, సంపంగి మాట, ఎక్స్పీరియన్స్. నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు. అక్క, సార్ మీకు పూలిస్తే మీకు ప్రేమ ఉందని ఒప్పుకోవాలి. మీనాక్షి, ఆర్కో ఇండియాలో ఫైనల్ అనే సారీ శాంపిల్ వచ్చింది. ఒకసారి నువ్వు చూసి ఓకే అంటే మనం వర్క్లోకి వెళ్ళిపోవచ్చు. అలాగే సార్. అబ్బా, శారీ ఎంత బాగుందో, చూస్తుంటే ముచ్చటేస్తుంది. బాబు, ఇది ట్రెడిషనల్ శారీరా, నీకు సెట్ అవ్వదు, మూసుకో. అక్క, ఈరోజు సార్ మీకు ఖచ్చితంగా పూలిస్తారు. ఎలా ఉంది మీనాక్షి? సార్ ఏమైంది? ఏం లేదు. సారీ ఓకేనా? బార్డర్ లో కలర్ కాస్త డల్ అయింది, ఇంకాస్త తిక్కగా ఉండాలి. ఓకే, ఇంకా అంతే సార్, మిగతా అంతా బాగుంది. హలో అక్క, ఏమైంది? సార్ పూలిచ్చారా? ఫోన్ పెట్టి చెప్పక్క. అసలు నేను కంగారులో ఉంటే ఏంటి నీ గోలా? కంగారు మొదలైందంటే మీరు కూడా సార్ ఇచ్చే పూల గురించి ఆలోచిస్తున్నారన్నమాట. నమ్మకం పెట్టుకోండి, ఖచ్చితంగా అనుకున్నదే జరుగుతుంది. ఫోన్ పెట్టి. లవ్ పవర్ అక్క అది. ఎవరు? ఫ్రెండ్ సార్, ఫ్రెండ్. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. ఓకే మీనాక్షి, ఈ శాంపిల్ సారీ మ్యానిక్యూర్కి ట్రై చేద్దాం. ఇంకేదన్నా మైనసెస్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు బాస్, నేనున్నాగా, ఒక్కసారి నేను ట్రై చేయనా? ట్రై. నువ్వు ట్రై చేస్తే ఆడవాళ్లకు చీర మీద చిరాకు పుడుతుంది. చిపా. ఓకే, లెట్స్ గో. సార్ మీరు కట్టండి. నన్ను దీని గురించి నాకు ఐడియా లేదు. విప్పటమే కానీ కట్టడం తెలియదు కదా. నువ్వు కట్టరా. నేనా? వెళ్ళు. నా వాళ్ళు కాదు. ఈ బాస్కి ఉతకడమే కానీ కట్టడం తెలీదు. చంపేస్తాను. షట్ అప్. మీనాక్షి, ఇదంతా జరిగే పని కాదు కానీ ఈ డిజైన్ నీది. నువ్వు కడితేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒకసారి పట్టుకోండి. ఫ్లవర్స్ ఎందుకు బాస్? నీ నెత్తిలో పెట్టడానికి. బాస్ ఆపు, అవి దేవుడి కోసం రా. నువ్వు వెళ్ళు. అలాగే సార్. మీనాక్షి, ఈ శారీ కట్టి మొత్తం రెడీ చేయి. చూడగానే ట్రెడిషనల్ గా కనబడాలి. నేను ఇప్పుడే వస్తాను. మీనాక్షి, స్టార్ట్ చేద్దామా? మీరు కాసేపు బయటికి వెళ్ళండి,
రెడీ చేసాక పిలుస్తాను. నేను కూడా వెళ్ళాలా? నీకేంటి స్పెషల్ గా చెప్పాలా? అంటే శారీ ఎలా కడతారో చూసి నేర్చుకుందామని. ఏం అక్కర్లేదు, మీనాక్షి చెప్పింది కదా. అది కాదు. పద. ఆ, అబ్బా, ఈ మొగాళ్ళు ఎప్పుడూ అంతే, మాలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయరు. కర్మ కర్మ. సారీ ఓకే, కుచ్చిళ్ళు సెట్ అయ్యాయి, విగ్గు పెట్టాను. ఏంటి ఇంకా ఏదో లోపం కనబడుతోంది. ఏంటబ్బా? అయ్యో, బొట్టు పెట్టలేదు. బొట్టేది? అయ్యో, ముద్దొచ్చేస్తుంది. నా దిష్టి తగిలేట్టుంది. సార్ సార్, వావ్ మీనాక్షి, ఈ శారీ కట్టాక ప్రాణం లేని బొమ్మే ఇంత అందంగా ఉంటే నీలాంటి అమ్మాయి కట్టుకుంటే అదిరిపోద్ది. వెరీ ఫ్యాబులస్ మీనాక్షి, ఎవ్వరు కూడా పేలెత్తి చూపలేరు. థ్యాంక్ యూ. వన్ మినిట్. అయ్యో మీనాక్షి తీసుకో. సార్, తీసుకో తీసుకో మీనాక్షి. తల్లో పెట్టు, తల్లో పెట్టు మీనాక్షి. సార్ పెట్టు సార్, పెట్టు మీనాక్షి. ఏయ్, నీకు కాదు, దానికి. సారీ సార్. సాంప్రదాయమైన అమ్మాయికి బొట్టు, కాటుక, గాజులు ఎంత ముఖ్యమో తల్లో పూలు అంతే ముఖ్యం. నౌ షీ ఈస్ లుకింగ్ 100% ట్రెడిషనల్. వెరీ గుడ్ మీనాక్షి. మీనాక్షి తీసుకో. సార్ సార్, ఇవి నువ్వు పెట్టుకో. సార్ పెట్టుకో మీనాక్షి. ఏంటి అలా చూస్తున్నావు? ఆ పూలు పెట్టుకుంటే బొమ్మ కన్నా నువ్వే బాగుంటావు.
మీనాక్షి సార్ మామిడి పళ్ళు ఎలా ఇస్తావు? కిలో 50 రూపాయలు. 50 రూపాయలా? కొనడానికేనా? కాదు, అమ్మడానికి. పళ్ళు తీగుంటాయా? కొరికి చూడమంటారా? నేను పంచ్ అడగలేదు, పళ్ళు అడిగాను. నేను పంచ్ వేయలేదండి, ఫ్యాక్ట్ చెప్పాను. అబ్బో, నువ్వు ఫ్రూట్ మార్కెట్ లో ఉండాల్సిందానివి కాదు, షేర్ మార్కెట్ లో ఉండాల్సిందానివి. సరే గాని తీయటి పళ్ళు 20 రూపాయలు చేసుకునివ్వు. తీయటివి కావాలా? 20 రూపాయలకు కావాలా? సర్లే, బంగినపల్లి 20 రూపాయలు చేసుకునివ్వు. 20 రూపాయలు కూకట్పల్లి కూడా వెళ్ళలేము. మీకు బంగినపల్లి వచ్చేస్తుందా? సరే, ఆఖరి మాట 30 తీసుకో. ఒకటే మాట 40 ఇవ్వండి. అబ్బా భూదేవి, ఇంకెంతసేపు? త్వరగా కానీ. అయ్యో, బేరం కుదరాలి కదా. వీళ్ళకి అవకాశం ఇస్తే హైదరాబాదే రాసిమ్మంటారు. వద్దులేమ్మా, చార్మినార్ మూసినది మేమేం చేసుకుంటాం? సర్లే, 1 కిలో మామిడి పళ్ళు ఇవ్వు. ఆగాగు, నేను వేస్తాను, నువ్వు ఉండు. ఇదేమన్నా బాగుందా? అరే నువ్వుండు. దయాసాగర్. అరే బావగారు. భూదేవి, దయాసాగర్ వస్తున్నాడు. వస్తే ఏంటి? అటు చూడనట్టుండండి. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? ఇటే వస్తున్నాడు, ఇటు తిరగండి. త్వరగా ఇవ్వమ్మా, పానికి మొన్న వాళ్ళందరినీ పలకరించాల్సి వస్తుంది. ఇవ్వు. ఎదుగోండమ్మా. పదండి. హలో బావగారు. హలో దయాసాగర్, నువ్విక్కడ ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అక్క బాగున్నారా? ఏదో మీ దయ వల్ల ఇలా ఉన్నాం. ఇంకా చూస్తారేంటి? రండి. అక్క ఏంటి వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోక అడ్డమైన వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటారా? భూదేవి, ఏంటా మాటలు? ఇంకేం మాట్లాడాలి? మీరు కూడా మాట్లాడింది చాలు. రండి. అక్క ఏమైందక్క? ఎవరయ్యా నీకు అక్క? నువ్వెవరైనా నాకు తోడు పుట్టిన తమ్ముడివా? ఆ చుట్టరికాలు ఎప్పుడో పోయాయి, మళ్ళీ కొత్తగా సంబంధాలు కలపకో. భూదేవి, దయాసాగర్ మీనాక్షి కాబోయే భర్త. ఎవరండి మీనాక్షి? నాకైతే తెలీదు, మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. మీనాక్షి మనకి తెలియనప్పుడు ఆవిడ కాబోయే భర్త మనకెలా తెలుస్తాడు? అది కాదక్క. ఇక చాలు, మాకు వరుసలు కలుపుకునే ఓపిక లేదు, అందరి దరిద్రాన్ని మోసే సహనమూ లేదు. ఇప్పటిదాకా జరిగింది చాలు. మాకు వాళ్ళకి ఏ సంబంధమూ లేదు. ఇక నువ్వు మమ్మల్ని కలవడం మానేస్తే మంచిది. నేను మా పెళ్లి గురించి. వద్దు బాబు, వద్దు. నగా నట్ర ఇల్లు పప్పన్నాలు పెట్టి ఊర్లో వాళ్ళ పెళ్లిళ్ళు చేసేంత శ్రీమంతులం కాదు మేము. ఇప్పటికి మాకున్న దరిద్రం చాలు. ఇంకా ఇంకా దరిద్రంలోకి కూరుకుపోదలుచుకోలేదు. దయచేసి మమ్మల్ని వదిలేయ్. అదేంటండి అలా అంటారు? మీరు లేకుండా మేమెవరన్నాయినా? అయినా మీ కాబోయే భార్య మాలాంటి వాళ్ళను పట్టించుకునే స్థితిలో ఉందా? చాలా గొప్పదైపోయింది, మహారాణిలా వెలిగిపోతోంది. అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకోగలదు, కాబోయే మొగుడికి కాసుల వర్షం కురిపించగలదు. వెళ్ళి మీ పెళ్లి గురించి అక్కడ అడుగు. అంతేకాని నా మొగుడిని మాత్రం ఈ ఊపిలోకి లాగొద్దు. రండి. అక్కయ్య గారు, బావగారు, అక్కయ్య గారు. నువ్వే అనుకోకు దయాసాగర్, తన గురించి నీకు తెలిసిందే కదా. తన మాటలు నువ్వేం పట్టించుకోకు. ఏదైనా ఉంటే ఫోన్ చేయి, అన్ని వివరంగా మాట్లాడుకుందాం. నా భార్య బిడ్డలు అడుక్కుతున్నా పర్వాలేదు, ఘనంగా మీ పెళ్లి నేను జరిపిస్తానని చెప్తారా? భూదేవి, నా గురించి మీకు బాగా తెలుసు. అనవసరంగా నోరు జారి
రాజకీయ నాయకుడిలా వాగ్దానాలు చేశారో నేను మనిషిని కాను. పదండి, పదండి. చూడు, నువ్వు ఏ మాత్రం మర్యాదస్తుల ఇంట్లో పుట్టినా ఇంకెప్పుడు మమ్మల్ని కలవాలని ప్రయత్నం చేయకు. ముఖ్యంగా మా ఆయన్ని కలవడం కానీ మీ పెళ్లి గురించి మాట్లాడడం కానీ చెయ్యొద్దు. అక్క, సారు అక్క ఎంత చక్కగా ఉన్నారు. అచ్చం నితిన్ నిత్యామీనన్లాగా. ఊహించుకుంటేనే ఎంతో బాగుంది. అక్క, అక్క. నువ్వా సంపంగి? నేనే. ఏంటక్క సరు, మీరు ఎక్కడికో వెళ్ళొచ్చారు? ఇంగ్లాండా స్విట్జర్లాండా? ఇంగ్లాండ్ ఏంటి, స్విట్జర్లాండ్ ఏంటి? ఈ మధ్య మన హీరో హీరోయిన్లు అక్కడికెళ్లే కదా డ్యూయెట్లు పాడుకుంటున్నారు. ఏ సంపంగి, ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలుసులే అక్క. సరే మీరు ఏంటి నీకు మతిపోయింది? అక్క మాట దాటేయకండి. నేను సార్ మీకు పూలు ఇవ్వరు అన్నారు, నేను ఇస్తా అన్నాను. ఏమైంది, ఇచ్చారా లేదా? అది వేరే, నువ్వనుకున్నది కాదు. అదే ఇది, ఇదే అది. నేననుకున్నదే మీరనుకున్నారు, మీరనుకున్నదే నేననుకున్నాను. ఆపుతావా? అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. మరి ఇదేంటి? అదేం లేదు అక్క. అక్కడ బొమ్మను తీసేయగలరేమో, కానీ ఇక్కడ బొమ్మను చెరిపేయలేరు. అది ఫిక్స్ అయింది. అయ్యో రామ రామ. కృష్ణ కృష్ణాలక్క. సంపంగి, నేను కొత్త డిజైన్ గురించి ఆలోచిస్తున్నాను. అబ్బా మాకు తెలియదు అనుకోకండి. నువ్వు నాకు నచ్చే సినిమాలో ఆర్తి అగర్వాల్ వెంకటేష్ బాబుకి తన లవ్ ని చెప్పలేక ఎంత ఇబ్బంది పడింది అనుకున్నారు. అలా దాచుకోవడం మంచిది కాదక్క. సంపంగి, ఇది సినిమా కాదు, జీవితం. నువ్వనుకుంటున్నట్టు ఏం జరగదు. ఎక్కువగా మాట్లాడుకు. నిన్న జరిగిందిగా. అది అదేదో అనుకోకుండా జరిగింది. సరే, అది అనుకోకుండానే జరిగింది అనుకుందాము. కానీ ఇప్పుడు చెప్తున్నా, సార్ ఈ రోజు మీకు ఖచ్చితంగా ముద్దు పెడతారు. ఏయ్, నీ నోటికి అద్దు అదుపు లేదా? ఏం మాట్లాడుతున్నావు? నిజమైన ప్రేమకున్న పవరే అలాంటిదక్క. మనం ఎంత వద్దనుకున్నా జరగాల్సింది జరిగే తీరుతుంది. చూడు, ముందుక్కడి నుంచి వెళ్ళిపో. అక్క, సార్ మీకొచ్చి ముద్దు పెడితే మీకు సార్ మీద ప్రేమ ఉందని ఒప్పుకుంటారా? వెళ్తావా లేదా? ఒప్పుకుంటారా? కలలో కూడా జరగదు, నేను ఒప్పుకోను. ముందు నువ్వు వెళ్ళిపో. అది కాదక్క. సంపంగి, ముందు నువ్వు వెళ్ళు. అక్క మాట్లాడుకో. అమ్మో, ప్రాణాలు తోడేస్తోంది. అవును, నిజంగానే ఆయన వచ్చి ముద్దిస్తాడా? బ్రహ్మ అయినా నేనెందుకు సంపంగి చెప్పింది అంతలా ఆలోచిస్తున్నాను? మీనాక్షి, తీసేయ్. ఇలాంటి ఆలోచనలు మనసులోంచి తీసేయ్. వద్దు. అవును, అంతకు ముందు సంపంగి పువ్వులిస్తాడని చెప్పినప్పుడు
అదే జరిగింది. అంటే కొంప తీసి ఇది కూడా. మీనాక్షి ఏంటి సార్? ఒకసారి ఇలా రా మీనాక్షి. దేనికి సార్? తెలిసింది కదా, చాలా సంతోషం. నువ్వనుకుంటున్నట్టుగానే మీనాక్షి పెళ్లి దయాసాగర్తోనే జరుగుతుంది. అందరి మధ్య గర్వంగా మీనాక్షి అత్తవారింటికి వెళ్తుంది.